హాయ్ హలో అందరికీ నమస్తే. ఏపీ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్ట్ కోసం ఎదురు చూస్తున్నారా? నోటిఫికేషన్ ఆగస్ట్ 15న వస్తుంది. అయితే గతంలో ఎప్పుడైనా నోటిఫికేషన్ వచ్చిందా? 2016 తర్వాత మేజర్ నోటిఫికేషన్ అంటూ ఏమి లేదు. 2022లో వచ్చింది, 2025లో వచ్చింది. కానీ అవన్నీ కూడా కేరీ ఫార్వర్డ్ పోస్టులని, చాలా తక్కువ పోస్టులతో నోటిఫికేషన్ విడుదలైంది. అయితే 2016లో 100 పోస్టులు అయితే రావడం జరిగింది. తర్వాత 2026 ఆగస్ట్ 15న మనకి మేజర్ నోటిఫికేషన్ రిలీజ్ కాబోతుందని జాబ్ క్యాలెండర్లోనే పొందుపరచడం జరిగింది. మరి ఎన్ని పోస్టులతో అంటే 258 పోస్టులతో. అయితే 258లో బీఎడ్ వరకు 241 పోస్టులతో ఎలిజిబిలిటీ ఉంది. సో మరి ఏ పోస్టులకి ఎలిజిబిలిటీ ఉన్నారు, మరి ఎవరు అప్లై చేయాలి, ఎవరు అప్లై చేయకూడదు, దాని ఒక ఎలిజిబిలిటీ ఏంటి, ఎగ్జామ్ ప్యాటర్న్, డిఫరెంట్ కాన్సెప్ట్లో మీకు ఎన్ని రకాలైతే విషయాలు తెలుసుకోవాలని వాటన్నిటికీ సమాధానంగా అన్నిటికీ వీడియోస్ అయితే నేను చేసి మన పిఆర్ ఇంగ్లీష్ అడ్డాలో అప్లోడ్ చేయడం జరిగింది. దయచేసి ఆ వీడియోని చూస్తే మీకు సంపూర్ణమైన అవగాహన వస్తుంది. అయితే మరికొంతమంది అభ్యర్థుల ఒక కోరిక ఏంటంటే కట్ ఆఫ్ మార్క్స్ ఏంటి, ఏపీ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్ట్కి కట్ ఆఫ్ మార్క్స్ ఎలా ఉంటుంది సార్, టోటల్ మార్క్స్కి ఎన్ని మార్క్స్కి ఎగ్జామ్ జరుగుతుంది, ఎన్ని మార్క్స్కి వస్తే ఎగ్జామ్ వస్తుంది, గతంలో ఏ మార్క్స్కి ఎగ్జామ్ వచ్చింది, వాటి గురించి కొంచెం డీటెయిల్గా చెప్పండి. మేము సంసిద్ధం అవుతున్నాము కొన్ని విషయాలకు మాకు పరిపూర్ణమైన అవగాహన తెలుసుకోవాలని ఉందని కొంతమంది ఫోన్ ద్వారా మెసేజ్ రూపంలో అడగడం జరుగుతుంది. వారి కోసం ఈ వీడియో అయితే చేయాల్సి వచ్చింది. సో రైట్, కట్ ఆఫ్ మార్క్స్. సో ఇప్పుడు మీకు ఈ కట్ ఆఫ్ మార్క్స్ గురించి తెలుసుకోవాలని ఉందా? అయితే పూర్తి సమాచారం అనేది ఇప్పుడు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే ఏపీ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్ట్లో మనకి 2016లో నోటిఫికేషన్ వచ్చింది. ఆ నోటిఫికేషన్లో ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ ఎగ్జామ్ జరిగాయి. ఓకేనండి. అయితే ప్రిలిమ్స్లో అప్పుడు ఎగ్జామ్ ప్యాటర్న్ వేరు. పేపర్ 1 75 మార్క్స్, పేపర్ 2 75. ఈ పేపర్ 2 సిలబస్ వేరు అంతే. ఇక్కడ 150 మార్క్స్కి ఎగ్జామ్ అయితే జరిగింది. మరి మెయిన్స్లో 151 పేపర్ 1, పేపర్ 2 150కి 300 మార్క్స్కి జరిగింది. అయితే ఈ 150 మార్క్స్కు సంబంధించినటువంటి డిస్ట్రిక్ట్ వైజ్ ఏదైతే ఉందో డిస్ట్రిక్ట్ వైజ్ మనకి వెబ్సైట్లో ఇప్పటి వరకు కూడా ఉంచడం జరిగింది. వెబ్సైట్లో డిఫరెంట్ వెబ్సైట్లు ఇప్పటి వరకు కూడా ఏ జిల్లాలో ఏ మార్క్తోని ఎవరికి హైయెస్ట్ మార్క్ వచ్చింది, ఎవరు క్వాలిఫై అయ్యారు, ఎవరు అన్క్వాలిఫై అయ్యారు, డీటెయిల్ కూడా వెబ్సైట్లో ఉంది ఇప్పటి వరకు. కానీ మెయిన్స్కి వచ్చేటప్పుడు మాత్రం కట్ ఆఫ్ మార్క్స్ అనేది ఏడు వెబ్సైట్లో పొందుపరచలేదు, అది గమనించాలి. అయితే దానికి సంబంధించినటువంటి ఇక ప్రిలిమ్స్లో ఏ మార్క్స్కి వచ్చాయి, మరి మెయిన్స్కి ఏ మార్క్స్ గతంలో వచ్చింది, మరి రానున్న రోజుల్లో మనకి ఏ మార్క్స్కి ఎగ్జామ్ ఉంటుంది, మరి ఎన్ని మార్క్స్కి మనం వస్తే దాదాపు మనం ఆ రేంజ్లో మార్క్ ఉంటే మనకు ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది, అవగాహన కల్పిస్తాను. ఓకేనా? సో రైట్, నా మాటలో క్లారిటీ ఉంది, అవగాహన కల్పిస్తున్నానని నేను క్లియర్గా చెప్పడం జరుగుతుంది. సో రైట్, మనకి మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ అంటూ ఉంటుంది యాజ్ పర్ ది నోటిఫికేషన్, యాజ్ పర్ ది కమ్యూనిటీ బేస్డ్. సో ఓసీ జనరల్ అండ్ ఈడబ్ల్యూఎస్ అంటే ఓపెన్ కేటగిరీ మనం అప్లై చేసిన ఈడబ్ల్యూఎస్ అండ్ ఓసీ దీనికి సంబంధించినవి టోటల్గా ఎన్ని మార్క్స్ 40% అంటే ఇక్కడ మనకి 150 మార్క్స్ ప్రిలిమ్స్ జరిగితే 150 మార్క్స్ ఉంటుందండి. ఈ ప్రిలిమ్స్లో 150 మార్క్స్కి ఎన్ని మార్క్స్ రావాలంటే 60 మార్క్స్ వస్తే మీరు ఎలిజిబుల్ అవుతున్నారు. అయితే 60 మార్క్స్ వస్తే మీకు కట్ ఆఫ్లో మీరు మెరిట్ లిస్ట్లో ఉంటారా? ఛాన్స్ లేదు, దానికంటే ఎక్కువ రావాలి. చూద్దాం. అయితే కొన్ని కమ్యూనిటీలో తక్కువ మార్క్స్తో కూడా సెలెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు, కూడా చూద్దాం. బీసీలో 35% అంటే 53 మార్క్స్ 150కి. మరి ఎస్సీ ఎస్టీ పిహెచ్ అంటే 30% 45 మార్క్స్. అదే 300 మార్క్స్కి సంబంధిస్తే 120 ఓసీ జనరల్ అండ్ బీసీ వరకు అయితే 105 అండ్ 90 అనేది ఎవరికి అంటే మరి ఎస్సీ ఎస్టీ పిహెచ్ వరకు 90 మార్క్స్ వస్తే ఇది క్వాలిఫై అవుతున్నారు. మినిమం క్వాలిఫై మార్క్స్ అనేది రావాల్సిందే, వస్తేనే వారు ఎలిజిబుల్, తర్వాత మిగతావన్నీ.
ఇప్పుడు చూడండి, ఇక్కడ 13 జిల్లాలు గతంలో ఉన్నటువంటి ఉండేది. అయితే ప్రతి ఒక్క జిల్లాలో ఏంటంటే ఒక పెద్ద లిస్ట్ ఉంటుంది, దానికి అప్రాక్సిమేట్గా వేయడం జరిగింది. సో కాబట్టి ఇప్పుడు అనంతపురంలో టోటల్గా 80 to 86 మధ్య వచ్చిన వాళ్ళందరూ హైయెస్ట్, అంటే ఈ మధ్య మార్క్ వచ్చిన వాళ్ళందరికీ సెలెక్ట్ చేయడం జరిగింది. ఎక్కడికి? మెయిన్స్కి. అంటే వీళ్ళు ఎన్ని మార్క్స్కి రాశారు? 150 మార్క్స్కి రాస్తే వీరికి సెలెక్ట్ చేయడం జరిగింది. క్లారిటీయా? సో నెక్స్ట్ చిత్తూరు 84 to 89, అలాగే ఈస్ట్ గోదావరి 90 to 96, గుంటూరు 80 to 94, అలాగే కడప 81 to 86, కృష్ణా 89 to 95, కర్నూలు 80 to 85, నెల్లూరు 83 to 88, అలాగే ప్రకాశం 81 to 87. సో శ్రీకాకుళం చూస్తే 78 to 84 మధ్య, విశాఖపట్నం 91 to 98, విజయనగరం 77 to 83. సో వెస్ట్ గోదావరి 89 to 95. ఈ మధ్య మార్క్స్ వచ్చిన వారికి మెయిన్స్కి సెలెక్ట్ చేయడం జరిగింది. దేనికమ్మా? మెయిన్స్కి సెలెక్ట్ చేయడం జరిగింది. అయితే లోయెస్ట్ మార్కులో కూడా కొన్ని కమ్యూనిటీలో వచ్చిన వారు కూడా ఉన్నారు. నా మాట అర్థమే? దీంట్లో ఓసీ ఉన్నారు, బీసీ ఉన్నారు, ఎస్సీ ఉన్నారు, ఎస్టీ ఉన్నారు. లోయెస్ట్ మార్క్ ఉన్నవారు కూడా కొన్ని జిల్లాలో ఉన్నారు, కానీ అవి నేనైతే మెన్షన్ చేయలేదు, ఎందుకంటే అది రేర్ కేసులో జరుగుతుంది కాబట్టి దాన్ని నేను మెన్షన్ చేయలేదు. అంటే ప్రిలిమ్స్ మార్క్స్ గురించి తెలుసుకున్నారు కదా. మెయిన్స్ యొక్క మార్క్స్ మనకి 300 మార్క్స్కి ఎగ్జామ్ ఉంటుంది, పేపర్ 1, పేపర్ 2. మరి దాని యొక్క మార్క్స్ గురించి డీటెయిల్ తెలుసుకునే ముందు ఒక్కసారి మన కోర్స్ ఏముంది, మన కోర్సులో ఏంటి ఇస్తున్నాం అనే ఫ్యూచర్ గురించి తెలుసుకుందాం. సో మన కోర్సులో 199కి మాత్రమే ఇస్తున్నాం, వెలిడిటీ 1 ఇయర్కి ఇస్తున్నాం. సో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్ట్ సాధించాలనే దృక్పథంతో ఉన్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి వన్ ఆఫ్ ది బెస్ట్ కోర్స్ అని నేను చెప్పగలుగుతున్నాను. ఎలా అంటే జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీకి మనం సంబంధించిన కంప్లీట్ కోర్సు, అలాగే ఎడ్యుకేషన్కి సంబంధించిన కంప్లీట్ కోర్సు 75,000 బిట్స్ అయితే పేపర్ 1, పేపర్ 2కి మేమైతే ఇక్కడ అందిస్తున్నాం. సో పేపర్ 1, పేపర్ 2కి సంబంధించినటువంటి టోటల్గా 75,000 బిట్స్. సో మీకు డిఫరెంట్ ప్లాట్ఫామ్లో వీడియోస్ దొరుకుతుంది, మెటీరియల్ దొరుకుతుంది, కానీ ఈ టెస్ట్ సిరీస్ అనేది ఎక్కడ దొరకదు, ఒక పిఆర్ అకాడమీ. అంటే ఒక ఆస్పిరెంట్ తన జీవిత గమ్యానికి చేరుకోవడానికి కావాల్సిన కంటెంట్ ప్లస్ మెటీరియల్, టెస్ట్ సిరీస్ అన్నీ కూడా సమకూర్చి ఒక డ్రైవ్లోనే నేను అందిస్తున్నాను. సో అతి తక్కువ ధరకే అది కూడా నేను అందిస్తున్నాను. ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి ఇది యూస్ఫుల్ అవుతుంది మిత్రమా. సో యూటిలైజ్ దిస్ ఆపర్చునిటీ, ప్లీజ్ డూ హార్డ్ వర్క్, అచీవ్ యువర్ గోల్. మీరు అనుకున్నటువంటి లక్ష్యాన్ని చేరుకోవడానికి వన్ ఆఫ్ ది బెస్ట్ కోర్స్ అని నేను భావిస్తున్నాను. సో లేటెస్ట్ డిజిటల్ కోర్స్, మెటీరియల్ అండ్ టాపిక్ వైజ్ బిట్స్ అయితే నేను అందిస్తున్నాను. సో ఇప్పుడు మనం మెయిన్స్ గురించి, మార్క్స్ గురించి క్లియర్గా తెలుసు. అప్రాక్సిమేట్లీ దీనికి సింపుల్గా మాట్లాడాలంటే 150 జరిగితే మినిమం 50 to 60% మార్క్ వస్తే మ్యాక్సిమం మీరు మెయిన్స్కి సెలెక్ట్ అవుతారని ఒక అవగాహన మీకైతే వచ్చింది. దీనివల్ల అంటే 150కి మ్యాక్సిమం అప్రాక్సిమేట్ 50%, 75 అంటే 80 + 85, ఇంకా ఇంకో 10 మార్క్స్ 15 మార్క్స్ పెరిగితే అంటే 90 టార్గెట్ చేసుకుంటే ఖచ్చితంగా మీరు మెయిన్స్కి అయితే ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్కి క్వాలిఫై అవుతారని క్లారిటీ వచ్చింది. ఇప్పుడు మనకి ఏంటంటే గతంలో జిల్లాల వారీగా నోటిఫికేషన్ వచ్చింది, ఇప్పుడు జిల్లాల వారి రాదు, జోనల్ వైజ్ వస్తుంది. మనకి 7 జోన్లు ఉన్నాయి, మరి మల్టీ జోన్స్ కూడా ఉన్నాయి. అయితే మల్టీ జోన్ ప్రకారం ఇస్తారా, జోన్ల వైజ్? జోన్లు అనేది ఫిక్స్ అయితే అయింది. మరి చూద్దాం రానున్న నోటిఫికేషన్లో ఏ జోన్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఎవరికి ఏంటి అనేది, కమ్యూనిటీ బేస్డ్ ఎన్ని పోస్టులు ఉంటాయి, ఏ జోన్లో ఎన్ని ఉంటాయి అనేది నోటిఫికేషన్ వచ్చిన తర్వాత దాని గురించి పూర్తి వివరాలు వస్తుంది. నేనైతే దాని గురించి మళ్ళీ వీడియో చేసి మీకు అవగాహన కల్పిస్తాను. మీకు ఎగ్జామ్ అయినంత వరకు ప్రతిదీ ఇన్ఫర్మేషన్ రూపంలో, కంటెంట్ ఓరియంటెడ్ రూపంలో, మన సార్ ఏమో కంటెంట్ ఓరియంటెడ్ రూపంలో చేయడం జరుగుతుంది, నేను ఇన్ఫర్మేషన్ రూపంలో చేయడం జరుగుతుంది. అతి త్వరలో వెరీ సూన్ వీఆర్ గోయింగ్ టు కండక్ట్ లైవ్ సెషన్. మనం లైవ్ సెషన్ స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి ఈ లైవ్ సెషన్స్లో ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి అయితే వన్ ఆఫ్ ది బెస్ట్ క్లాస్ అయితే లభిస్తుంది. ఎందుకంటే లైవ్ సెషన్లో పార్టిసిపేట్ చేయడానికి ప్రతి ఒక్కరు ప్రయత్నించండి. కమ్యూనిటీలో కూడా పోస్ట్ చేసాను, మీరు ఏ టైంలో కోరుకుంటున్నారు అనేది చెప్తే ఆ టైంలోనే లైవ్ కండక్ట్ చేయడానికి మేము సంసిద్ధంగా ఉన్నాం. ఓకే రైట్. సో ఇప్పుడు మనం గమనించాల్సింది, అఫీషియల్గా మనం గమనించాల్సింది, టోటల్ మనం రాయబోతున్నాం ఎగ్జామ్ ఎన్ని మార్క్స్ కంటే 300 మార్క్స్కి మనం రాయబోతున్నాం. మెయిన్స్ అనేది మెయిన్స్ ఎన్ని మార్క్స్కి ఉంటుందమ్మా? 300 మార్క్స్కి ఉంటుంది. సో పేపర్ 1 150 మార్క్స్ ఉంటుంది, పేపర్ 2 అనేది 150. పేపర్ 1 150 మార్క్స్, పేపర్ 2 అనేది 150. పేపర్ 1 జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ ఉంటే పేపర్ 2 ఏమో ఎడ్యుకేషన్కి సంబంధించినవి ఉంటాయి. సో ఎడ్యుకేషన్లో 3 పార్ట్లు ఉంటాయి. సో పార్ట్ 1
పార్ట్ అండ్ ఫౌండేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంటుంది, పార్ట్ బిఎం ఎడ్యుకేషన్ ఉంటుంది, పార్ట్ సిఎం ట్రెండ్స్ ఎడ్యుకేషన్ ఉంటుంది. సో 3 కూడా ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి టాపిక్స్. ఈ 3 నుంచి 150 మార్క్స్ అయితే వస్తుంది. మరి ఎక్కడ జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీలో 150, ఇండియన్ హిస్టరీ, పొలిటీ, జాగ్రఫీ, ఎకనామిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, డిజిటల్ మేనేజ్మెంట్, ఏపీ హిస్టరీ, ఏపీ జాగ్రఫీ ఇవన్నీ చదువుకోవాలి. చదివితే ఇక్కడ 150 మార్క్స్ ఉంటుంది. మరి టోటల్గా మీరు పేపర్ 1 పేపర్ 2 కలిపి 300 మార్క్స్కి ఎగ్జామ్ రాస్తారు కదా. ఈ 300 మార్క్స్కి ఎన్ని మార్క్స్ వస్తే ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది అంటే ఇది అప్రాక్సిమేట్ అని చేయడం. నేనే భవిష్యవాణి చెప్పట్లేదు, మీరు ఈ మార్క్స్ వస్తే మీకు ఉద్యోగం వస్తుంది. సో ఐ కాంట్ మిస్గైడ్, బట్ ఐ కెన్ గివ్ యూ హోప్. ఈ రూపంలో చదివితే మీరు ఈ విధంగా ప్రణాళిక చేస్తే ఎలా ముందుకు అడుగేస్తే మనకు ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే మన గమ్యం అక్కడ కనిపించేటప్పుడు మనం అక్కడికి వెళ్తాం. మన గమ్యం ఎక్కడికి చేరాలో మనకు తెలియకపోతే మనం వెళ్ళాం. సో ఆ గమ్యం ఏంటి అనేది నేను చూపిస్తున్నాను. దానికంటే ఎక్కువ మార్క్స్ తెచ్చారనుక వెల్ అండ్ గుడ్, నేను కాదనట్లే. సో ఒక గమ్యాన్ని ఏర్పరచుకోండి. సో ఈ రూపంలో మార్క్స్ వస్తే నేను కష్టపడి చదివితే నాకు ఈ సబ్జెక్ట్లో మంచి కమెండింగ్ ఉంది, ఈ సబ్జెక్ట్లో కమెండింగ్ లేదు. సో దీనిపైన నేను కమెండింగ్ పెంచుకుంటే రానున్న రోజుల్లో ఎలాంటి ప్రశ్నలు వచ్చినా ఎగ్జాక్ట్ ఆన్సర్ రాసి ఎక్కువ మార్క్ పొంది నేను ఉద్యోగం సాధించడానికి నాకు దోహదం అవుతుంది అనేసి మీరు నిర్ణయానికి వస్తారు. సో అందుకోసం ఒక అప్రాక్సిమేట్ మార్క్ అనేది చెప్పడం జరుగుతుంది. అంటే గతంలో వచ్చినటువంటి మార్క్స్ ఆధారంగా ఇది అప్రాక్సిమేట్ వేయడం జరుగుతుంది. సో మనం ఓసీ వారు ఓపెన్ కేటగిరీ అయితే 180 to 200 మధ్య ఉంటే ఖచ్చితంగా ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది. బీసీ వారు అయితే 170 to 190 అండి. సో ఎస్సీ వారు అయితే 150 to 170 అండి. అలాగే ఎస్టీ వారు అయితే 150 to 170 మధ్య ఉంటే ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. హాస్టల్ వెల్ఫేర్ గ్రేడ్ 2కి సంబంధించిన పోస్టులు అయితే మీరు ఎక్కడ ఈ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్ 2 గ్రేడ్లో ఎక్కడ 3 భాగాలుగా పోస్టులు ఉన్నాయి. ఒకటి హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్ 2 ఇక్కడ బిఎడ్ వారుగా ఎలిజిబుల్ ఉంది. మరి గ్రేడ్ 2 తర్వాత నెక్స్ట్ ఇంకోటి ఏదైతే వస్తుందో డిగ్రీ కమ్ డైట్ వరకు అవకాశం ఉంది. తర్వాత ఎనీ గ్రాడ్యుయేషన్ వరకు సోషల్ చేసిన వరకు కూడా ఉంది. అది కేవలం 17 పోస్టులు మాత్రమే. అంటే 258 పోస్టులలో 241 పోస్టుల వరకు హాస్టల్ బిఎడ్ వరకు అవకాశం ఉంది. మరి మిగిలిన 11 పోస్టులకి మాత్రము గ్రాడ్యుయేషన్ వరకు ఉంది. మిగిలిన 48 పోస్టులకి డిఎడ్ ప్లస్ డిగ్రీ ప్లస్ డిఎడ్ వరకు కూడా అవకాశం ఉంది. సో కాబట్టి ఇలా అవకాశం ఉన్నవారు ప్రతి ఒక్కరు అప్లై చేసి ఈ విధంగా మార్కు తేవడానికి ప్రయత్నిస్తే ఖచ్చితంగా అంటే పేపర్ 1 పేపర్ 2 నుంచి మనం 150 దగ్గర దాదాపు 90 మార్క్స్ తేగలిగితే 80 మార్క్స్ తెచ్చుకోగలిగితే ఎక్కడ కూడా ఆ విధంగా మార్క్ మనం తెచ్చుకుంటే ఈజీగా మనం సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంది. దీనికి సంబంధించింది కంప్లీట్ కోర్స్ అయితే మన పిఆర్ అకాడమీలో ఉంది. సో ఆ కోర్సుని తీసుకొని మీరు ప్రిపేర్ అయితే మీరు అనుకున్నటువంటి మార్క్స్ మీకు లభ్యం అవుతుంది. సో ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి ద బెస్ట్ కోర్స్ అయితే నేను ఇవ్వగలుగుతున్నాను. పేపర్ 1లో సంబంధించినటువంటి జనరల్ స్టడీస్ మెంటల్ ఎబిలిటీ సంబంధించింది, పేపర్ 2కి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్కి సంబంధించిన కంప్లీట్ కోర్స్, దీంతో పాటు 75,000 బిట్స్ కూడా నేను అందిస్తున్నాను. సో మెటీరియల్ అందిస్తున్నాను, వీడియోస్ అందిస్తున్నాను, టెస్ట్ సిరీస్ అందిస్తున్నాను. ఒక ఆస్పిరెంట్కి రానున్న రోజుల్లో మోడల్ పేపర్ కూడా అందిస్తాను. త్వరలో లైవ్ సెషన్ కూడా స్టార్ట్ చేస్తున్నాను. ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి ఏదైతే అవసరం ఉంటుందో తన జీవిత గమ్యానికి చేరుకోవడమే అవన్నీ కూడా అందించడానికి నా వంతుకు నేను కృషి చేస్తున్నాను. మిత్రమా, మీరు చేయాల్సింది ఒకటే. సో ప్రిపేర్ అవ్వడం అనేది త్వరగా ప్రారంభించి మీరు అనుకున్నటువంటి లక్ష్యానికి చేరుకోవడానికి ముందుకు అడుగేసి సో కోర్స్ తీసుకుని ప్రిపేర్ అయితే మీరు అనుకున్నది సాధిస్తారని ఆశిస్తున్నాను. ఇప్పుడు ప్రిలిమ్స్లో ఏ రూపంలో మార్క్స్ రావాలి, మెయిన్స్లో ఏ రూపంలో మార్క్స్ రావాలని ఒక సంపూర్ణమైన అవగాహన కల్పించింది అనుకుంటాను. మరి ఈ వీడియో కానీ మీకు నచ్చితే, యూజ్ఫుల్ అనిపిస్తే, వర్తిఫుల్ అనిపిస్తే మీ యొక్క ఒపీనియన్ కామెంట్ రూపంలో తెలియజేయండి. మరి 10 మందికి ఇది యూజ్ఫుల్ అనిపించి మీకు అనిపిస్తే దయచేసి షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. హోప్ యూ అండర్స్టాండ్ మై డియర్ టీచర్. థ్యాంక్ యూ.